ఆత్మ నియమము ద్వారా సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడు యేసుని జోచుచు. విశ్వాసమునకు కర్తయు కొనసాగించెడు యేసుని జోచుచు. ఓపికతో మనము సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. భక్తిహీనులు పౌరుషహించి స్వార్థ పక్షమున నియమము ద్వారా సాగిపోదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, లైవ్లో ఉన్నామని నేను భావిస్తున్నాను. ఇవాళ కొంచెం ఆలస్యం అయిపోయింది కనుక తొందరగా ముగించుకుందాం. కొన్ని ప్రకటనలు. అమ్మగారు వారి ముది మనవడిని గూర్చి చాలా బాధపడుతూ సాక్ష్యం చెప్పారు. నేను కూడా ఈ విషయంలో చాలా బాధపడుతున్నాను. ఈ సంగతి పురస్కరించుకొని జనరల్గా అనౌన్స్మెంట్ ఒకటి చేయాలని నేను ఆశిస్తున్నాను. ఏంటంటే, క్యాన్సర్ను గురించి ఒక ఎడ్యుకేటివ్ అనౌన్స్మెంట్ మీకు చెప్పాలి. శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి. భూమి మీద ఈ గ్రహములో జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి, ఎవ్రీ సింగిల్ పర్సన్, ఈ మాటలు వింటున్న మీలో కూడా ప్రతి మనిషిలో క్యాన్సర్ కణాలు ఉన్నాయి. క్యాన్సర్ కణాలు లేకుండా ఏ మానవుడు, ఏ మానవ స్త్రీ ఉండరు. క్యాన్సర్ వచ్చిందన్నోళ్ళకి, క్యాన్సర్ రాలేదన్నోళ్ళకి కూడా వారి బాడీలో క్యాన్సరస్ సెల్స్ అనేవి ఉంటాయి. అయితే కొన్ని డామినెంట్గా కొందరిలో ఎక్కువ యాక్టివ్గా అయిపోతాయి అన్నమాట. ఎక్కువ యాక్టివ్ అయినప్పుడు క్యాన్సర్ వచ్చింది అని అంటారు. కనుక క్యాన్సర్ అనగానే మీరు బెంబేలు అయిపోయి పెద్ద ఏమీ బాధపడొద్దు. ఇప్పుడు బయాప్సీకి పంపాలన్నారు, ముక్క తీసి పంపాలన్నారంటే దట్ ఇస్ కాల్డ్ బయాప్సీ. అంటే దేర్ ఈజ్ అ పాసిబిలిటీ అని, అదొకలా అది కావచ్చు అని. కాదని రిపోర్ట్ కూడా వచ్చింది చాలామందికి. బయాప్సీకి పంపినాక దిస్ ఈజ్ నాట్ క్యాన్సర్ అని వచ్చిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. కనుక అట్లాంటి రిపోర్టే లేదు, ఏం లేదనే రావాలి. మనం ప్రార్థన చేద్దాం. అయితే అనవసరంగా భయపడొద్దు. మీరు సింహము పిల్లలు, దేవుని పిల్లలు, నా పిల్లలు కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో అసలు మీరు భయపడొద్దు. నేనే మీకు సజీవ సాక్షిని కదా. ఏడ్చావు పోరా అనేసా ఆ రోగాన్ని కూడా. అరే పోరా, నువ్వేం చేస్తావు, నన్ను ఏసై ఉన్నాడు నాలో, నువ్వేం చేయగలవు అని. మరి ధైర్యంగా ఉండాలి. క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్. అది 4th స్టేజ్కి వెళ్ళిపోతే క్యూరబుల్ కాదు, కానీ ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్లో ఉంటే 100% క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్. ప్రజల క్షేమం కొరకు నేను చెబుతున్నాను. ధన్వంతరి అనే ఒక ఆయుర్వేద వైద్య సంస్థ వారు యాంటీ క్యాన్సర్ క్యాప్సూల్స్ డెవలప్ చేశారు. ఇంకా అలోపతి మందులు వాడి 4th స్టేజ్లో ఉండి ఇంకా ప్రయోజనం లేదు, మేమేం చేయలేము, ఇంటికి తీసుకెళ్ళండి, రోజులు లెక్కెట్టుకోవాలంతే, దిస్ మ్యాన్ విల్ గో అని డాక్టర్స్ చెప్పిన తర్వాత ధన్వంతరి మందులు వాడి బ్రతికి బాగున్నారు కొన్ని సంవత్సరాలు బట్టి. అట్లాంటి వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి నేను మీకు సాక్ష్యం చెప్పిస్తాను. నేను ఏది ఒట్టిగా చెప్పనని మీకు తెలుసు.
అలా బ్రతికిపోయిన వాళ్ళు. అంటే డాక్టర్లు, అలోపతి డాక్టర్ లక్షలు ఖర్చు అయిన తర్వాత మేమేం చేయలేము, తీసుకెళ్ళి తన ఇంట్లో కనీసం చివరి రోజులైనా నెమ్మదిగా ఉంటాడు అని అంటే తీసుకెళ్ళిన తర్వాత ధన్వంతరి మెడిసిన్ వాడి బ్రతికిపోయారు. కనుక ఎవ్వరు కూడా ఆశ వదిలిపెట్టేసి బెంబేలైపోయి అలాగా మీరు పల్స్ డౌన్ అయిపోయి మీకు అసలు ముందు వాళ్ళకి ఏమన్నా అవుతుందని మన గుండెలు జారిపోయి అలాంటి పరిస్థితి రానియొద్దు. సింహంలాగా ధైర్యంగా ఉండండి. ఏదొచ్చినా ఎదుర్కోవాలి, జయించాలి. క్యాన్సరు అంటే దాని పేరే అసలు పల్లెటూరు వాళ్ళు దాని పేరు పలకడం రాక క్యాన్సిల్ రోగం అంటారు. క్యాన్సిల్ రోగం వచ్చిందంటే ఇంకా వీడు క్యాన్సిల్ అన్నమాట. అట్లా క్యాన్సిల్ అనుకున్న వాళ్ళు క్యాన్సర్ సర్వైవర్స్ లక్షల మంది ఉన్నారు. నేను మీకు ఇప్పుడు దేవుని వాక్యం నా ముందు పెట్టుకున్న ఒక మాట చెప్తున్నా. 4-5 సంవత్సరాల కిందట నాకు 4 సార్లు ఒక దర్శనం వచ్చింది. నాకు 4 సార్లు ఒక దర్శనం వచ్చింది. వేరే వేరే గ్రౌండ్స్లో, వేరే వేరే స్థలాల్లో చాలామంది జనం అక్కడక్కడ చెదురు మదురుగా అక్కడక్కడ ఉన్నారు. నేను వెళ్ళి చెప్తున్నా, బ్రదర్ ఐఎమ్ ఎ క్యాన్సర్ సర్వైవర్ చెప్పాను. ఇంట్లో చెప్పాను కదా, కృష్ణమ్మ అవునండి. నేను ఏదో ఒట్టి మాటలు చెప్పనండి. నేను ఏది చెప్పినా ఇక్కడ అక్కడ చెల్లే మాట అయితేనే చెప్తా, లేకుంటే నేను చెప్పను. నేను ఏదైనా చెప్పానంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అన్నంత సత్యం, అదెంత సత్యం ఎంత అట్లయితేనే మాట్లాడతాను. నేను ఐఎమ్ ఏ క్యాన్సర్ సర్వైవర్ అని నేను చెప్తున్నా. 4 సార్లు దర్శనం వచ్చింది. అప్పటికి నాకు క్యాన్సర్ లేదు, ఏమీ లేదు, ఏం లేదు, బాగున్నా, 100% హెల్తీగా ఉన్నాను. దర్శనమేమో ఇట్లా, అరే నాకు ఏ రోగము లేదు, క్యాన్సర్ వచ్చి తగ్గిపోయిందని నేను చెప్పడం ఏంటి అనుకున్న కొంచెం భయం కూడా వేసింది నాకు. దుష్టుడు శోధిస్తున్నాడేమో, అది అబద్ధమైపోను కాక యేసునామములో బంధిస్తున్నా అని కూడా కొంచెం కుస్తీ పట్టా. కానీ తర్వాత నాకు యూరినేషన్లో ప్రాబ్లం రావడం, ప్రాస్టేట్ క్యాన్సర్ అని చెప్పటం, ఆ తర్వాత మరీ ముదిరిపోయింది. 4% ఉంటేనే ఎక్కువ, 13% ఉంటేనే ఇక బ్రతకరు. అటువంటిది నాకు 115% అయింది. డాక్టర్ అయిన దక్కడని చెప్పారు. ఆ ఇల్లంతా గొల్లుమని పిల్లలందరూ ఏడ్చి ప్రార్థన చేశారు. మరి యేసయ్య ప్రార్థన విన్నాడు. మళ్ళీ ఇప్పుడు లేదు, మళ్ళీ మొన్న కూడా చెకప్ చేశాం, 1% కూడా లేదు. 115 కాదు, 1% కూడా లేదు. పోయిన నెల చూసినప్పుడు 0.26 కదా, 0.26 0.26 ఉండింది పోయినసారి. మళ్ళీ నెక్స్ట్ పోయిన నెలలో మళ్ళీ చూస్తే అది 26 బదులు ఇంకా దిగి 25 అయింది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ కంట్రోల్ అండ్ నథింగ్ ఈజ్ దేర్, నో క్యాన్సర్ ఎట్ ఆల్. కనుక క్యాన్సర్ సర్వైవర్స్ అలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అస్సలు భయపడొద్దు, మీరు భయపడనే వద్దు. ధన్వంతరి మెడిసిన్ ఒకటి, తర్వాత పునర్జన్ అనే వైద్య సంస్థ కూడా ఎక్సలెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఏదైనా రానివ్వండి, ఎదుర్కొందాం. ప్రియులారా, నా కళ్ళ ముందు నాకు బాగా ఎరిగిన వాళ్ళు, నాకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు, క్యాన్సిల్ రోగం వచ్చి కూడా క్యాన్సిల్ కాకుండా ఉన్నోళ్ళు లక్షల మంది ఉన్నారు. డర్నేకి కోయి బాత్ నై హై. నేను మీతో పాటు కలిసి పోరాడుతాను. డోంట్ వరీ, బాబు బాగుండి ఇక్కడికి వచ్చి నిలబడి సాక్ష్యం చెప్పేలాగా నేను పోరాడతాను. నేను వదలను ఏమండి. చాలా సంతోషం. కాబట్టి మీరు భయపడొద్దు. తర్వాత క్రిస్టఫర్ నాకు చాలా ఇష్టమైనటువంటి కొడుకు. చాలా బాధ వేసింది. మోటార్ బైక్ తీసుకొచ్చి స్టాండ్ వేసి వస్తుంటే నాకు హృదయం కదిలిపోయింది. నడవలేక కుంటుతున్నాడు. నాకన్నా బాగా చిన్నవాడు. ఎంత 10 ఏళ్ళు చిన్నోడువా, ఇంకెక్కువ. ఏ సంవత్సరం పుట్టావు మర్చిపోయేంటి? కనీసం 10 ఏళ్ళు చిన్నవాడు. అయ్యా మరి కుంటుతున్నాడు ప్రాక్టికల్గా. హీఈస్ అన్ఏబుల్ టు వాక్.
కనుక నేను చాలా బాధపడ్డాను. వాక్య పరిచయం చేస్తూ చూసి నేను కదిలిపోయా. క్రిస్టఫర్ కొరకు అందరూ ప్రార్థన చేయండి. క్రిస్టఫర్ బాగుండాలి. ఇంకా అనేక సంవత్సరాలు యేసయ్య వచ్చేదాకా ఘనమైన సేవ, ఇంకా విస్తారమైన సేవ చేయాలి. కుమారుడు కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇది స్థానిక సంఘం కొరకైన ప్రకటన. జయలక్ష్మి తమ్ముడు శేఖర్ బాబు ఒక ఇల్లు కొనుక్కున్నాడు. జయలక్ష్మి ఎక్కడున్నావమ్మా? వచ్చిందా? తమ్ముడు శేఖర్ ఇల్లు కొన్నాడు కదా? కొన్నాడా కట్టాడా? కొన్నాడు. రెడీ ఫ్లాట్ కొన్నాడు. సురారమ్మే కదా ఆ బాబు. ఎప్పుడు గృహప్రవేశం? ఎప్పుడు? 30వ తారీఖు సాయంత్రం. 30వ తారీఖు సాయంత్రం. ఇది స్థానిక సంఘం కొరకు ప్రకటన. అందరూ ఆహ్వానితులే, అందరూ రావాలని కుమారుడు శేఖర్ ఆశపడ్డాడు. శేఖర్ అంటే కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి కుమారుడు, చాలా ఇష్టం నాకు. జయలక్ష్మి నాకు పరిచయం అయినప్పుడు ఆ అమ్మాయి అప్పుడే 10th క్లాస్. ఆ అమ్మాయి తర్వాత ఇంకొక రాజేశ్వరి అని ఇంకొక పాప ఉంది. ఆ తర్వాత వీడు చిన్నోడు అనమాట. సో చాలా సిగ్గుగా మాట్లాడకుండా ఉండేవాడు. ఐ యూస్ టు టేక్ హిమ్ అండ్ కిస్ హిమ్. పెద్దోడు అయిపోయాడు. ఆయనకు ఒక కూతురు కదా ఇప్పుడు, కొడుక. వావ్! సో అద్భుతంగా మన కళ్ళ ముందు పిల్లలు ఎదుగుతున్నారు. కొత్త స్టూడెంట్స్ VBSకి వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. రాజశేఖర్ ఇంట్లో 30వ తారీఖు సాయంత్రం గృహప్రవేశ కార్యక్రమం ఉంది. మంచి భోజనాలు ఉంటాయి. అందరూ ఆహ్వానితులు. అవకాశం ఉన్నవాళ్ళు రండి, అందరినీ రమ్మని ప్రేమతో పిలుస్తున్నాడు. సో ట్రై టు కమ్. అది ఒకవేళ రాకపోతే మీ మీద ఎలాంటి జరిమానా విధించబడదు, కేసులు పెట్టబడవు. బట్ విత్ లవ్ హీ ఈజ్ ఇన్వైటింగ్. అందరూ ఆహ్వానితులే. రైట్. ఇంకొక విషయం ఏమన్నా ఉందా అబ్బులు గారు? అంతే కదా? రైట్. అబౌట్ దిస్ క్యాన్సర్ ఇంకొక విషయం ఏంటంటే, అమెరికాలో ఒక లీడింగ్ ఇంటర్నేషనల్ మెడికల్ రీసెర్చ్ సంస్థ యాంటీ క్యాన్సర్ క్యాప్సూల్ డెవలప్ చేశారు. అది ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పరిశీలనలో ఉంది. వాళ్ళు కూడా అది ఈ సంవత్సరాంతం లోపుగా మార్కెట్లోకి వచ్చేస్తుంది. కనుక ఒక్కొక్క క్యాప్సూల్ 200 300 ఉంటాయట. అది ఇంటర్నెట్లో కూడా ఉంది, మీరు సెర్చ్ చేసుకోవచ్చు. నేనేం చెప్పినా అల్టిమేట్ ఫ్యాక్ట్ అయితే నేను చెప్తాను. సో డోంట్ వరీ, క్యాన్సర్ ఈజ్ డిఫీటెడ్. క్యాన్సర్ ఈజ్ డిఫీటెడ్. నథింగ్ టు వరీ, నో రీజన్ ఫర్ ఫియర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరో ఉండి ఇతను 15 రోజులు కూడా 15 రోజుల కంటే ఉండడు అని డాక్టర్స్ చెప్పారట కదా అని కొంతమంది నా శత్రువులు సంతోషపడ్డారు. నేను అడిగాను, ఆ 15 రోజుల దాకా వీడు ఉంటాడని గ్యారెంటీ ఉందా? ఎవరికి గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మన ఇంటికి వెళ్తామని గ్యారెంటీ కూడా లేదు. వెళ్ళామంటే దేవునికి స్తోత్రం, ఉన్నామంటే ఆయనకి స్తోత్రం. ఆయన కొరకు బ్రతకాలి, తీసుకుంటే వెళ్ళిపోవాలి. అంతేగాని ఎవడెప్పుడు పోతాడో మనిషి కాదు, దేవుడు నిర్ణయిస్తాడు. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రభునందు ప్రియులారా, ఒక చిన్న మాట దేవుని వాక్యంలో నుండి చదివి నేను ముగించి వేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18, 9, 10, 11 వచనాలు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులు, వ్యభిచారులునైన ఇతర మనుష్యుల వలెనైనను ఈ సుంకరి వలె అయినను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చిన్న మాట.
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, దయచేసి దిగివచ్చి నాతో మాతో అందరితోనూ మాట్లాడమని, మమ్మను వెలిగించమని, మమ్మను మీ యొక్క ఆత్మతో నింపి మా ఇళ్లకు తీసుకువెళ్ళమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరు ఉన్నారు అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి ఉన్నాడు, నేను పాపులైన మనుషుల వలె నేను లేనందుకు దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ సుంకరి వలె నేను లేనందుకు నీకు స్తుతి చెల్లించుచున్నాను. మరి వ్యభిచారుల వలె ఇతర మనుషుల వలె నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారానికి 2 సార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ భాగము చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాడు. అక్కడ ఇంకొకడు ఉన్నాడు, సుంకరి, ట్యాక్స్ కలెక్టర్. అతన్ని సమాజమంతా ఒక పాపి అని ద్వేషిస్తూ ఉన్నారు. అతను ఆకాశం తట్టు కన్నులెత్తుటకైనా ధైర్యము చాలక ఏమండి తను రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ప్రభునందు ప్రియులారా, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడెను. ఒక్క చిన్న పాఠం నేర్చుకొని మనం వెళదాం. అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఈజ్ గాడ్స్ జడ్జిమెంట్ అపాన్ యూ, గాడ్స్ అసెస్మెంట్ అపాన్ యూ. ఇది ఈ పాఠం దేవుడు మీకు నేర్పించమన్నాడు. ఎన్నో విషయాలు చెప్పొచ్చు, సమయం లేదు. పాఠం మాత్రం ఇది. దేవుడు మిమ్మల్ని గూర్చి ఏమంటున్నాడో అదే ముఖ్యము, కానీ మనుషులు ఏమంటున్నారో అది ముఖ్యము కాదు. అగాపే ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీస్లో సభ్యులు, ఓఫీర్ గారి ఆత్మీయ బిడ్డలు ఈ పాఠాన్ని క్షుణ్ణంగా నేర్చుకొని ఉండాలి. ఈ సబ్జెక్టులో మీరు ప్రవీణులై ఉండాలి. మనుషులందరూ మనల్ని దూషించవచ్చు, కానీ దేవుడు ఏమంటున్నాడు అనేదే ముఖ్యం. ఇంకా లోతైన విషయం చెప్తా, నిన్ను గూర్చి నువ్వేమనుకుంటున్నావు అనేది కూడా ముఖ్యం కాదు. దేవుడు నిన్ను గూర్చి ఏమనుకుంటున్నాడు అనేదే ముఖ్యం. ఎందుకంటే నిన్ను గూర్చి నువ్వు అనుకునేది, మనుషులు నిన్ను గూర్చి అనుకునేది 3 నాళ్ళ ముచ్చటే. ఈ భూలోకం ఉండదు, భూగ్రహము గతించిపోతుంది, పంచభూతాలు గతించిపోతాయి, కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుంది, అందులో నీవు నివసిస్తావు. అప్పుడు యుగ యుగాలు విశ్వ సమాజం అంతా నిన్ను ఎలా చూస్తుందంటే దేవుని అసెస్మెంట్ ప్రకారం నిన్ను చూస్తారు. ఇట్ సింప్లీ డజంట్ మ్యాటర్ ఇంతకుముందు మనుషులు ఏమన్నారనేది మనకు అసలు అవసరము లేదు. లూకాసు వార్త 16వ అధ్యాయములో, లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనము చూడండి దయచేసి. మనుష్యుల ఎదుట మీరు నీతిమంతులని అనిపించుకొనువారు మీరు, కానీ దేవుడు మీ హృదయములు నెరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము. ప్రభునందు ప్రియులారా, మనుషుల దృష్టికి నీతిమంతులుగా ఎంచబడే వాళ్ళు చాలామంది ఉన్నారు.
కానీ దేవుని దృష్టిలో ఎలాగున్నారనేది చాలా ప్రాముఖ్యం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వజ్రాన్ని తెచ్చి ఇక్కడ పెడదాం. కోహినూరు వజ్రం లాంటి ఒక విలువైన వజ్రాన్ని తెచ్చి ఇక్కడ పెడదాం. దగదగ మెరుస్తోంది విలువైన వజ్రం. ఇది తెలుసా, కొన్ని వజ్రాలు 100 కోట్ల విలువ, 500 కోట్ల విలువ, ఇంకా ఎక్కువ కూడా ఉండే వజ్రాలు ఉంటాయి. ఇక్కడ పెడదాం. ఒక 4 మనుషుల్ని చుట్టూ నిలబెట్టి ఇది బొగ్గు, ఇది బొగ్గు, ఇది బొగ్గు, ఇది బొగ్గు అని కేకలు పెట్టిద్దాం. 1 గంట సేపు కేకలు పెడతారు. ఈ వజ్రము బొగ్గుగా మారిపోతుందా? మారిపోద్దా? 24 గంటలు కేక పెట్టిద్దాం, మారుతుందా? పోనీ 4 కాదు, 4 లక్షల మందిని నిలబెడదాం. ఇది బొగ్గు 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 అని 4 లక్షల మంది 4 లక్షల రోజులు అరుస్తారు. అది బొగ్గులాగా మారిపోద్దా? వజ్రం వజ్రంగానే ఉండిపోతుంది. అలాగే ఎంతమంది విమర్శించినా భక్తుడు భక్తుడుగానే ఉండిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. భక్తుడు భక్తుడే. ప్రభునందు ప్రియులారా, 2వ ప్రసంగం ఏం చేయాలని దేవుణ్ణి అడిగితే ఈ ముక్క చెప్పి పంపించమన్నాడు. ప్రజలు నిన్ను ఏదో అన్నారని నువ్వు బాధపడొద్దు, అంతకన్నా డేంజరు. ప్రజలు ఏమీ అనలేదు అని మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా బ్రతకొద్దు. ఇఫ్ యు ఆర్ నాట్ క్రిటిసైజ్డ్, that doesn't mean you are safe before the judgment seat of Christ. నిన్నెవరు విమర్శించలేదు, ఎవరు తిట్టలేదు, ఎవరు దూషించలేదు అంటే అప్పుడు క్రీస్తు న్యాయపీఠం ముందు కూడా పాస్ అయిపోతాను అనుకోకు. అట్లా జరగదు బాబు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓడలు బండ్లు అయిపోతాయి, బండ్లు ఓడలు అయిపోతాయి. నిన్ను గూర్చి నీవు అనుకునేది కూడా అసలు ముఖ్యం కాదు. దేవుడు ఏమంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత, అదే ముఖ్యం. ఒక విషయం, ఇప్పుడు దావీదును గూర్చి నేను అది ఒక క్యాసెట్లో పాటలు నేను రికార్డ్ చేసినప్పుడు ఒక మాట చెప్పాను. తల వెంట్రుకలను మించిన దోషములు నా మీద ఉన్నవని చెప్తాను. 40వ కీర్తన 12 చూడండి. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషము నన్ను తరిమి పట్టుకొనగా. చూసారా? ఆ దోషాలు ఎన్ని ఉన్నాయంటే, అబ్బా, అంటే ఎంతమంది బత్షెబలు ఉన్నారు ఆయన లైఫ్లో. ఏమండి, ఎంతమంది ఊరియాలని వేసేసాడు అని మనం అనుకుంటాం. దావీదు అసెస్మెంట్ ఏంటంటే, నా తప్పులు లెక్కలేనన్ని ఉన్నాయి అని చెప్తున్నాడు. కానీ అది కూడా ఫైనల్ కాదు. మనుషులు అనేది నిన్ను గూర్చిన తీర్పు, మనుషులు చెప్పే తీర్పు ఫైనల్ కాదు. నిన్ను గూర్చి నువ్వు అనుకునేది కూడా ఫైనల్ కాదు. దేవుడు నిన్ను గూర్చి ఇచ్చే తీర్పు ఫైనల్. దావీదును గూర్చి దేవుడు ఒక తీర్పు తీర్చాడు. 1 రాజుల గ్రంథం 15:4 చెప్పాడు ఆయన, దావీదు ఒక్కటే తప్పు చేశాడట, ఒక్కటేనంట, ఇంకెప్పుడు ఏ తప్పు చేయలేదని చెప్పాడు. నాతో పాటు చెప్పండి. దావీదు హెత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప
తన జీవిత దినములన్నిటను యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అసలు ఇంకా ఏ విషయములో కూడా తప్పిపోలేదని చెబుతాడు. ఏమండి, ఏ సాక్ష్యము నిజము? రెండూ నిజమే అని చెప్పాను నేను క్యాసెట్లో. దావీదు సాక్ష్యం ఏమిటి? లెక్కలేనన్ని తప్పులు నేను చేశాను. నేను కూడా పాట రాసుకున్నాను కదా. నా హృదయము ధైర్యము కోల్పోయెను, వేదన చేనా ఆశయు ఊడిగెను, రోదించను కన్నీరే మిగులని కడుబీదనైతిని, రోదించను నైతిని, ఆదుకోవయ్యా నావికా ఆదుకోవయ్యా, ప్రియ నావికా యేసునా ఆదుకోవయ్యా, నా సహాయక చేదుకోవయ్యా. ఆ పాట తీసిస్తారా? నేను పాడుతాను. నావికా ఆదుకోవయ్యా, ప్రియ నావికా యేసునాయక ఆదుకోవయ్యా, నా సహాయక కోవయ్యా. తరిమిను నన్ను నా దోష సమూహము, దొరికితి దోషినై నీ ముఖ కాంతిలో, తరిమిను నన్ను నా దోష సమూహము, దొరికితి దోషినై నీ ముఖ కాంతిలో, తల ఎత్తగని యని అవమానము నన్ను కృంగదీసెను, తల ఎత్తగని యని అవమానము నన్ను కృంగదీసెను, ఆదుకోవయ్యా నావికా ఆదుకోవయ్యా, ప్రియ నావికా యేసునాయక ఆదుకోవయ్యా, నా సహాయక. నావికా ప్రభునందు ప్రియులారా, దావీదు పాడిన ఆ పాట 40వ కీర్తన 12వ వచనంలో చెప్పిన సాక్ష్యాన్ని నేను ఈ వచనంగా రాశా. ఇక పురుషోత్తం చౌదరి గారు ఇంకా మిగతా భక్తులైతే ఇంకా ఘోరమైనటువంటి సాక్ష్యాలు చెప్పారు. ఎన్న శక్యము గాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి ఉన్నవిదే నడలేక తొట్రిల్లు చున్నవాడను, నన్ను దయగను ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో. అయ్యగారి మీద ఎన్ని పాపాలు ఉన్నాయట? ఎన్న శక్యము కానీ పాపం, ఎన్న శక్యము కానీ అంటే కొలవలేనన్ని లెక్కించలేనన్ని పాపాలు నా మీద పోగుబడి ఉన్నాయి. నడవలేక తొట్టిల్లుచున్నాను. నా పాప భారము మూట ఎంత పెద్దదంటే నేను నడవడానికి వీల్లేక నేను తడబడుతున్నాను అని అంటాడు. 2వ చరణంలో చెబుతాడు, మసి బొగ్గువలి నా మానసమిల్లాగప్పే దోష సమూహములు మచ్చలే, అసితో మగు ప్రతి డాగుదుడువను గసటు గడిగి పవిత్ర పరచను, అశుభులిడుని యత్నమేయని మసలకి ఇప్పుడు సిలువనిదెగొని యున్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి.
బ్రాహ్మణ వంశములో పుట్టి భాగవతారుగా ఆయన అనేకమైన పురాణ కథా కాలక్షేపాలు చెప్పి ఆయన ప్రభువును అంగీకరించి రక్షణ పొంది బాప్టిస్ట్ మిషన్లో ఆయన అభిషిక్త సేవకుడై అనేక సంఘాలు గట్టి అనేక మంది సేవకులను పెంచిన తర్వాత ఈ పాట రాశాడు. అసితమగు ప్రతి డాగు, అసితం అంటే కారు నలుపు అన్నమాట. మసిబొగ్గు వలె నా మానసమెల్ల కప్పె దోష సమూహము మచ్చలై. ఇది భక్తులు తమను గూర్చి తాము చెప్పుకున్న సాక్ష్యం. అయితే న్యాయపీఠం ముందు యేసయ్య ఏమంటాడంటే, దావీదు యు ఆర్ రాంగ్, నువ్వు అన్నది తప్పు, నా దృష్టిలో నువ్వు లైఫ్లో ఒక్కటే తప్పు చేసావయ్యా. ఆ ఊరియా విషయం ఎంత గొప్ప దేవుడు అంటే బాగా గమనించాలి. ఏ విషయంలో తప్పు చేశాడట ఆయన? హిత్తీయుడగు ఊరియా భార్య విషయము బత్షెబ విషయములో తప్ప అన్నాడా? ఏమండి, దేవుని వాక్యములో ఒక పొల్లైన గతించదు కదా, అక్షరమైన మార్చడానికి వీల్లేదు కదా. మనకు కనపడే పెద్ద తప్పు ఏంటిదంటే బత్షెబ. దేవుడు అది మెన్షన్ చేయకుండా ఊరియాని చంపేసావు, అది తప్పు అంటాడు. ఊరియాతో ఏం తప్పు చేశాడు అంటే చంపేశాడు. దీని గురించి నేను చెప్పాను. అసలు ఊరియా బత్షెబ గొడవే లేకముందు, దావీదు కనుదృష్టి ఆమె మీద పడకనే ముందు దేవుడు చాలా కాలము కిందట చెప్పాడు, నీ గర్భవాసమున పుట్టబోయే సొలొమోను నాకు మందిరం కడతాడు. సొలొమోను నాకు మందిరం కడతాడు. ఆ సొలొమోనులో సగభాగం దావీదు, సగభాగం బత్షెబ. ఒకని మరణదినం ఎవరికి వశం కాదు. దావీదు ప్లాన్ చేసినా చేయకపోయినా ఆ రోజు ఊరియా చచ్చిపోయేవాడే. తర్వాత ధర్మశాస్త్రానుసారము ఈ బత్షెబను దావీదుకు భార్యను చేయాలని దేవుడు అనుకున్నాడు. భార్య అయిన తర్వాత వాళ్ళిద్దరి సహజీవనంలో పుట్టే ఒక కుమారుడు ప్రభువైన యేసుకు ముంగుర్తుగా మందిరం కడతాడు అని దేవుడు అనుకున్నాడు. నేను ఈ విషయం చాలా రోజుల క్రిందట నేను చెప్పాను ప్రసంగంలో. మళ్ళీ మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే దయచేసి చూడండి. దయచేసి 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నేను దేవదారు మ్రాణులతో కట్టిన నగరులో వాసము చేయుచుండగా దేవుని మందసం డేరాలో ఉన్నదని దావీదు బాధపడ్డాడు. అంటే మందిరము కట్టాలి. ఆ మందిరం కట్టాలని అనుకున్నప్పుడు దేవుడు చెప్పాడు ఏమిటంటే 7వ అధ్యాయము 2వ సమూయేలు 7:12 చూడండి. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. ఎవరైనా కట్టినోడు ఎవరు? సొలొమోను. సొలొమోను ఎవరికి పుట్టాడు? వాళ్ళ తల్లి ఎవరు? బత్షెబ. అంటే దేవుని దూరదృష్టిలో దావీదుకు బత్షెబకు ఒకడు పుడతాడు, వాడు యేసుకు సాదృశ్యంగా మందిరాన్ని కడతాడు అని దేవుడు ముందే చూశాడు. అప్పటికింకా దావీదు ఈమెను గురించి ఆలోచించనే లేదు. గనుక ఒకనాటికి బత్షెబ దావీదు భార్య కావలసిందేనని దేవుడు సంకల్పించాడు. కానీ దుష్టుడు మధ్యలో దూరి జరగవలసిన పని కొంచెం ముందుగా జరిగించాడు. ముందుగానే దావీదు దృష్టి అక్కడ పడేటట్టు
దావీదు శోధించబడేటట్టు. ఎందరినో అందగత్తెలను చూశాడు, ఎప్పుడు శోధించబడలే, ఇక్కడ శోధించబడ్డాడు. కాబట్టి కరడును పిలిచిందని ఒకసారి ప్రసంగం చేశాను నేను. దేవుని తీర్పులు వేరు. ముందు పుట్టాడు ఒకడు, వాడిని చంపేశాడు. ఎందుకంటే నా సంకల్ప ప్రకారము జన్మించినోడు కాదు. ఆ తర్వాత మరికొన్నాళ్లకు ఆమె గర్భవతి అయితే ఆ కుమారుని పుట్టనిచ్చాడు, వాడిని రాజును చేశాడు, వాడి ద్వారా మందిరం కట్టించుకున్నాడు. సొలొమోను దావీదు కుమారుడు, యేసు కూడా దావీదు కుమారుడు. గనుక దేవుని తీర్పులు వేరు, మానవుని తీర్పు వేరు. ఒక వజ్రాన్ని పట్టుకొని అది బొగ్గని మనం అంటే అది బొగ్గు కాదు. ఈ మనుషులందరూ చేరి నిన్ను గూర్చి ఏమన్నా సరే వాళ్ళ తీర్పును బట్టి నీ బ్రతుకు మారదు, నీ హోదా మారదు, పరలోక రాజ్యంలో నీ స్థానము మారదు, దేవుని కుటుంబంలో నీకున్న గౌరవం పోనే పోదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గనుక మనుషులు ఇచ్చే తీర్పు మనకు అవసరం లేదు, మనుషులు ఇచ్చే మెప్పు మనకు అవసరం లేదు. దేవుడు నన్ను గూర్చి ఏమనుకుంటున్నాడు అనేది మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి, ధ్యానం చేయాలి. దేవునికి నేను ఇష్టడనా కాదా? దేవుని దృష్టికి దావీదు అసలు ఏ తప్పు చేయలేదు అంటాడు. నేను బోల్డ్ చేశాను అంటాడు ఆయన. అది దావీదు యొక్క స్వచ్ఛమైన మనస్సాక్షిని సూచిస్తుంది. ఏమండి? దావీదు యొక్క స్వచ్ఛమైన మనస్సాక్షి. ఇక్కడ ఏమంటాడు? దేవుడిచ్చిన ఆజ్ఞలలో దేనిని ఆయన మీరకుండెను అంటాడు కదా. మొదటి రాజులు 15వ అధ్యాయం 4 చూడండి. హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప జీవిత దినములు అన్నిటను యెహోవా దృష్టికి యథార్థముగా ఉన్నట్టు అతని హృదయం యథార్థంగా దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నిటను యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. దేవునికి స్తోత్రం. ఏ ఆజ్ఞల విషయము తప్పిపోకుండా, బాగా వినాలి, ఒక్క మాట ముగించేస్తా. ఏ ఆజ్ఞల విషయము తప్పిపోకుండా తల వెంట్రుకలు మించిన తప్పులు ఎలా చేశాడు ఆయన? నా నేరములు తల వెంట్రుకలను మించి ఉన్నవి. ఆజ్ఞలను ధిక్కరించకుండానే తల వెంట్రుకలను మించిన తప్పులు దావీదు ఎలా చేశాడు అంటే మనస్సుతో చేశాడు. ఆ మానసిక పాపములు, ఆధ్యాత్మిక పాపములను గూర్చి కూడా దావీదు ఘోరంగా ఏడ్చి ప్రార్థన చేశాడు. దేవునికి నచ్చేశాడు. రే, నువ్వు శరీరంతో ఏం చెయ్యకపోయినా నీ హృదయములో ఉన్న ఒక తలంపును గూర్చి ఇంత ఏడుస్తున్నావురా నువ్వు నీతిమంతుడివి, నీ మనస్సు నీతిగల మనస్సు అని దేవుడు జడ్జిమెంట్ ఇచ్చేశాడు. దావీదు జీవిత కాలములో అదొక్కటి ఏదో జరిగింది తప్ప ఇంకెన్నడూ ఏ తప్పు చేయలేదు. యుగయుగాలు దావీదుని గురించి ఏం చెప్పుకుంటారు చెప్పండి? నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనక మనుషుల దృష్టికి మనము యోగ్యముగా ఉండనక్కరలేదు, దేవుని దృష్టికి యోగ్యంగా ఉంటే చాలు. మనల్ని దూషించే మనుషులు కూడా గతించిపోతారు, ఈ లోకమే గతించిపోతుంది. కానీ మన నిత్య నివాసము పరలోకంలో ఉంది. అక్కడికి వీళ్ళెవరు రారు, అక్కడికి నిందలు రావు, ఈ దుష్ప్రచారాలు రావు. గనక దేవుడు ఎక్కువ బాధపడేది ఎప్పుడు అంటే, ముగింపు స్టేట్మెంట్ చేసి ముగిస్తున్నా వినండి. దేవుడు ఎక్కువ బాధపడేది ఎప్పుడంటే, మనుషుల మెప్పు నాకు దొరకలేదని నువ్వు బాధపడ్డప్పుడు దేవుడు బాధపడతాడు. మనుషులు మెచ్చుకోలేదే అని నువ్వు బాధపడ్డప్పుడు దేవుడు బాధపడతాడు. వీడు ఇన్ని ప్రణాళిక గ్రంథాలు చదివి, ఇన్ని వేల ప్రసంగాలు విని, ఇన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితం జీవించి
మనుషుల మెప్పు వ్యర్థము అని ఒక్క మాట నేర్చుకోలేదే వీడు. అసలు బాధాకరమైన సంగతి ఏంటంటే, మనుషులు నన్ను ఇలాగ అన్నారని నువ్వు బాధపడడమే ఆయన్ను బాధ పెట్టే సంగతి. యేసయ్య ఏం చెప్పాడండి? మనకు తెలిసిందే కదా, మత్తయి సువార్త 5:11లో, నా నిమిత్తము జనులు మిమ్మును అబద్ధముగా నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు బాధపడుడి అని చెప్పాడా? మీరు ఏం చేయాలా? చెప్పండి, చదవండి. హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. మీరు సంతోషించి ఆనందించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవడైనా నన్ను ఏదన్నా అంటే నాకు ఎక్కడనే సంతోషం వస్తుంది. నేను చిన్నపిల్లలతో ఆ డ్యాన్స్ ఆడేది చూడండి, అబ్బా ఎంత బాగా తిడుతున్నారా నన్ను, మజా ఆగయా ముझేతో. అది ఇంకా తిట్టండి రా బాయ్, ఇంకా తిట్టండి, చాలా కమ్మగా ఉంది నాకు. పండిట్ రవిశంకర్ సితార్ సంగీతం కళ్యాణి రాగం విన్నంత ఆనందంగా ఉంది. ఇంకా తిట్టండి, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఈ కుక్కలు ఎన్ని మురిగినా వజ్రమే, భక్తుడు భక్తుడే. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవుడు అంటాడా నన్నట్లా? వీళ్ళు అన్న మాటలు అన్నాడే. దేవునికి తెలుసు, నాకు దేవుడు ముఖ్యం, మనుషులు ముఖ్యం కాదు. నా శిష్యులు మీరందరూ కూడా ఆ మైండ్ సెట్లోకి రావాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని వచ్చి సంతోషిస్తాడు. నేను చాలా హర్ట్ అయ్యా మొన్న. ఎప్పుడు తెలుసా? నా శిష్యులు కొందరు నాకు ఫోన్ చేసి, ఎట్లాగా గారు ఇంతమంది ఇలాగా ఉంటున్నారు, ఎలాగ అంటే వీడు చూసి నేను బాధపడేవారు. ఇదే నువ్వు నేర్చుకుంది ఇంతకాలము. ఒకడు వ్యాపారం చేసి కోట్లు సంపాదించి బంగళాలు కట్టి ఆస్తులు కూడబెట్టి వేల మందిని పోషించి ఊరికి రాజులాగా అయినాక చచ్చిపోయే టైం అప్పుడు ఇంటి వెనక ఎట్లుందో చూద్దామని అక్కడ చచ్చాడట. అది సామెత. ఇంత బ్రతికి ఇంటెనక చచ్చాడన్న సామెత ఉంది. అది ఇదన్నమాట. వాడు వ్యాపారం చేసి 100 కోట్లు సంపాదించి పెద్ద బంగళా కట్టాడు. 100 మంది దాసదాసీ జనం, ఇంటి నిండా వెండి బంగారాలు. వాడికి టైం వచ్చింది, వెళ్ళిపోయే టైం. అప్పుడు ఎందుకో వాడి పిచ్చి మైండ్కో తలంపు వచ్చింది, ఇంటి వెనుక అసలు ఎట్లుందో చూద్దాం అనుకొని పోయి అక్కడ పడి చచ్చాడు. ఇంత బ్రతికి ఇంటి వెనక చచ్చాడు అన్నట్టు. మన 8 ప్రణాళికా గ్రంథాలు, ఎన్ని దేవదర్శనాలు, 100 కొద్ది 1000 కొద్ది ప్రత్యక్షతలు కలిగి, అది ఎట్లా వీళ్ళందరూ వింటున్నారు, ఇలాగ అంటున్నారు, ఎలా అంటున్నావు అంటేనే దానికి అర్థం ఏంటంటే, నీ దృష్టికి దేవుని తీర్పు మనుషుల తీర్పు రెండు సమానమని అర్థమైంది. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, దేవుని సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టగోరితే నేను క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. మరి నేను క్రీస్తు దాసుడిని, అందుకే మనుషుల మెప్పు నాకు అక్కర్లేదు. ప్రియులారా, మనుషులు అంటారు పర్వాలేదు, అన్నా పర్వాలేదు. ఎవడో తిడితే వజ్రం బొగ్గ అయిపోదు. చాలా ఏండ్ల కిందట, దాదాపు 30-35 ఏళ్ల కిందట నన్ను అందరూ, అప్పుడు ఇంకా ఏదో ఎప్పుడు ఇదే పని, వీళ్ళకి ఆత్మలు సంపాదించేది ఉండదు, నా మీద బురద చల్లడం. అప్పుడు చిన్నవాడిని కదా నేను, ఇంకా వయసులో చిన్నవాడిని, ఈ పాటి మెచ్యూరిటీ కూడా లేదు. చాలా బాధపడ్డాను. ప్రార్థన చేశా, ప్రభువా నేను అన్ని పాపాలు చేసేస్తానని. అన్ని పాపాలు చేస్తా, భూమి మీద ఉన్నటువంటి ప్రతి పాపం నేను చేస్తాను. ఇంకా నాకున్న జ్ఞానంతో కొత్త పాపాలు కనిపెట్టి కూడా నేను చేస్తాను. ఎందుకంటే నేను ఎంత నియమ నిష్టలతో పరిశుద్ధంగా బ్రతికినా ఏం లాభం లేదు. అందరూ నన్ను చెడ్డోడని అంటున్నారు కనుక ఏ తప్పు చేయకుండా నేను ప్రయోజనం ఏముంది? నాకు కోపం వచ్చేసింది అంతే. నేను అన్ని తప్పులు చేస్తా, ఇంకా కొత్తవి కూడా కనిపెట్టి చేస్తా. ఏం చేస్తావు? అది దేవుని మీద తిరగబడి
నేను ప్రార్థన చేశా. దేవుడు అన్నాడు, అందరూ నిన్ను తప్పు చేశావని అన్నారు కాబట్టి నీ పరిశుద్ధత పోగొట్టుకుంటావా అంటే, మరి అంతే, మరి ఏం లాభం, ఇంత అవమానం వస్తుంది, ఇంకా ఏం లాభం అంటున్నా. దేవుని మీద అరిచేస్తున్నా, పిచ్చోడిని నేను. దేవుడు చల్లని మెల్లని మధురమైన కంఠస్వరంతో నాతో మాట్లాడు. ఏమన్నాడు తెలుసా? లోకమంతా నీ చుట్టూ చేరి నువ్వు గుడ్డోడివి గుడ్డోడివి గుడ్డోడా అంటే నీ కళ్ళు పొడి చేసుకుంటావా అన్నాడు. అమ్మో, పొడి చేసుకొని ప్రభువా, ఎందుకు పొడి చేసుకోవన్నాడు. అంటే నా కళ్ళు నాకు అవసరం కదా. ఓహో, కళ్ళు నీకు అవసరమా? అందరూ గుడ్డోడా అన్నా సరే నీ కళ్ళు నీకు అవసరం కనుక వాటిని కాపాడుకుంటావు కదా. మరి అలాగే నీ పరిశుద్ధత నీకు అవసరం కదా. అందరూ నిన్ను నిందించిన నా పరిశుద్ధత నాకు అవసరం. వాడు ఏదంటే నాకేముంది, నా కళ్ళు నాకు కావాలి, నా పరిశుద్ధత నాకు కావాలి. ఎందుకు కాపాడుకోవన్నాడు. ఎవడో ఏదో అంటే నువ్వు పాడైపోతావా? ఎవడో ఏదంటే నువ్వు పాడైపోతావు. నువ్వు నిజమే ప్రభువా, ఎంత తిక్కలోని నేను, తెలివి తక్కువని ప్రభు, క్షమించని ఏడ్చి ప్రార్థన చేశాను. ఆ తర్వాత నుంచి తీర్మానించుకున్నా, లోకమంతా కోడై కూసిన కుక్కై మురిగిన నా పరిశుద్ధత, నా నీతి, నా సాక్ష్యం నేను కాపాడుకుంటాను అనుకున్నాను. ఆ తర్వాతనే యాక్చువల్గా మిగతా ప్రణాళిక గ్రంథాలన్నీ వచ్చినాయి. ఇది నేను రాసినప్పుడు, ఈ సాక్ష్యం, ఈ ప్రార్థన చేసినప్పుడు ఒక యుగాంతమే ఉంది. ఆ యుగాంతం రాశాక నాకు 2 శోధనలు వచ్చినాయి. ఒక శోధనేమో రైలు కింద పడి చావాలని, అది నేను చెప్పా చాలాసార్లు. ఇంకొక శోధన ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా ఉండి ప్రయోజనం లేదు, పాపాలు చేసేయని. ఈ 2 శోధనలు. ఆ 2 గెలిచాను దేవుని దయ వల్ల. ఆ తర్వాత మిగతా ప్రణాళిక గ్రంథాలన్నీ వచ్చేసినాయి. నేను మిమ్మల్ని అడుగుతాను, ఎవరైనా నిన్ను పట్టుకొని తాగుబోతా అంటే, అరే వీడు ఇట్లా అంటున్నాడు కనుక ఇంకా నేను తాగకపోయినా లాభం లేదని తాగుతావా? అరే వాడేదంటే నాకెందుకండి, నాకు అది ఇష్టం లేదంతే. గనక మానవుల అభిప్రాయాలకు, మానవుల తీర్పుకు నువ్వు ప్రాధాన్యత ఇచ్చినంత వరకు అసలు నువ్వు సరైన క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి కానే కాదు. దానికి నువ్వు అసలు అటెన్షనే పే చేయొద్దు, దాన్ని అసలు పట్టించుకోవద్దు. ఇంకా మనం చాలా ఎదగాలి. మనుషుల సహాయము వ్యర్థము, మనుషుల మెప్పు వ్యర్థము. మానవులు మనల్ని మెచ్చుకొని మనల్ని ప్రశంసించే ప్రశంసలన్నీ చెత్తతో సమానం. న్యాయపీఠం ముందు దేవుడు నన్ను మెచ్చుకుంటే చాలు. దేవుడు మెచ్చుకునే మనుషుడే యోగ్యుడు అని ఆయన మెప్పు కోసం మనం బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యుగాంతం ఇంగ్లీష్ బుక్ అక్కడ ప్రింట్ అవుతూ ఉంది. మరి అది ప్రింట్ అయ్యి వచ్చేదాకా 1 month మన ఊరికైనా ఎందుకు ఉండాలి? హేమరాజుకు చెప్పారు, బాబు రానైనా కూర్చో, విశ్వ చరిత్ర కూడా రాద్దామని చెప్పి కూర్చొని ఒక ఫస్ట్ చాప్టర్ డిక్టేషన్ కూడా ఇచ్చా. నెక్స్ట్ డే ఈ కుక్కలన్నీ లేచినాయి. యాక్చువల్గా అది ప్రాబ్లం. మనందరినీ వేదనకు గురి చేస్తే మనం పుస్తకాలు రాయమని అనుకుంటున్నారు ఆ పిచ్చి మొఖాలు. వాళ్ళు అట్లా చేసినందుకు ఇంకా ఖతర్నాక్ బుక్ రాస్తాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గనక ధైర్యముగా మనం ముందుకు నా పిల్లలు ఎవరు కూడా మీరు ఈ నిందలకు భయపడొద్దు. అయితే లైవ్లో చెప్తున్నా, ఇక్కడ ఉన్నోళ్ళు కానీ ఇంకా దూరాన ఉండి వింటున్నోళ్ళు కానీ ఈ పీస్ కట్ చేసి వైరల్ చేయాలి అజయ్. ఇక్కడ ఉన్నోళ్ళు కానీ దూరం ఉన్నోళ్ళు కానీ, ఓఫీర్ గారు నిజంగానే మంచోడు కాదు అనుకున్నోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆ కుక్కలతోనే ఏకీభవించండి
అది అంటే దూరంగా ఉన్నోళ్ళ కొరకు చెప్తున్నా. దూరం ఉన్నోళ్ళు కానీ దగ్గర ఉన్నోళ్ళు కానీ, అరే ఇదంతా బక్వాస్, ఇదంతా వ్యర్థమైన ప్రేలాపన, ఆయన అటువంటి వాడు కానే కాదు, అట్లా చేసేవాడు కానే కాదు అని నమ్మకం ఉన్నోళ్ళందరూ కూడా యూట్యూబ్కు రిపోర్ట్ చేయండి. ఇది అబ్యూజివ్, ఇది దూషణకరమైన, డ్యామేజ్ కలిగించేటటువంటి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే, ఒక పెద్ద మనిషిని అనవసరంగా అవమానం పాలు చేసే, అసత్యపు ఆరోపణలతో కూడిన ఈ వీడియోస్. వీళ్ళు ఈ మొత్తం 8-10 ఛానల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు. ఇదివరకే వీళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి కనుక వీళ్ళ ఛానల్స్ మూయించండి అని రిపోర్ట్ కొట్టేసేయండి. అందరూ కొట్టేసారు. అది అంతవరకే. కూర్చొని ఏడవద్దు, కుమిలి ఏడవద్దు. ఒక కుక్క అరిసింది అనుకో, చాయ్ అంటాం అంతేగాని ఆ పక్కన కూర్చొని ఎందుకు అరుస్తుందని ఏడుస్తావు నువ్వు. అరిసే కుక్కని చూసి చాయ్ అంటే వెళ్ళిపోద్ది అంతే. అది అనవసరంగా నాకు చాయ్ గుర్తొచ్చింది ఇప్పుడు. అనవసరంగా ఎక్కువ దాన్ని మనసుకు తీసుకోవద్దు. సింపుల్గా యూట్యూబ్ వాళ్ళకి ఒక రిపోర్ట్ కొట్టండి, ఇది బ్లాక్ చేయించండి సార్, ఇదంతా కూడా అబద్ధాలతో కూడుకున్నటువంటి ఒక పెద్ద మనిషిని డ్యామేజ్ చేయడానికి దురుద్దేశపూర్వకంగా చేస్తున్నారు కనుక దీన్ని మూయించేసేయండి అని ఎన్ని వేల మంది నా అభిమానులు ఉన్నారో అన్ని వేల మంది కూడా రిపోర్ట్ కొట్టండి. ఇది నా పిలుపు. అంతేగాని ఇంకా ఎక్కువ బాధపడదు. మన పని మనం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ధైర్యంగా మనం ముందుకు సాగుదాం. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. రండి, మనం ఒక తీర్మానంతో మనం ఇంటికి వెళ్దాం. ప్రజల మెప్పు నాకు అక్కరలేదు, దేవుని మెప్పు చాలు. దేవుడు నన్ను మెచ్చుకుంటే నేను యోగ్యురాల్ని. ఒక్కొక్కసారి దావీదులాగా మనల్ని మనమే నిందించుకున్నా సరే దేవుడు అంటాడు, కాదు కాదు కాదు, నీవెప్పుడు ఏ తప్పు చేయలేదంటాడు. గనుక క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుని తీర్పు మన మీద అలాగే ఉండాలంటే మన మానసిక పాపాలను కూడా మనము విడిచిపెట్టాలి, పశ్చాత్తాపపడాలి, ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో క్షమాపణ కొరకు వేడుకోవాలి. అంతరంగ పాపాలు, ఆధ్యాత్మికమైనవి, మానసికమైనవి, తలంపులలో, యాటిట్యూడ్స్లో ఉండే ఆ కల్మషం కూడా మనం కడుక్కుందాం. అప్పుడు దేవుడు చెబుతాడు, ఈ నా కుమార్తె ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, ఈ నా కుమారుడు ఎప్పుడు ఏ తప్పు చేయలేదు అనే సాక్ష్యాన్ని మనం ఇక్కడ పొందొచ్చు, పైన కూడా పొందొచ్చు. 2 చేతులెత్తి ప్రభువును స్తుతించుకుందాం. నీతిమంతుడవైన దేవానికి స్తోత్రం. నన్ను కూడా నీతిమంతుడని ప్రకటిస్తున్న దేవానికి స్తోత్రం. నన్ను నీతిమంతురాలని ప్రకటిస్తున్న దేవానికి స్తోత్రం. నా మనస్సు నీతిగల మనస్సు అని గుర్తిస్తున్న దేవానికి వందనాలు. మనుషుల యొక్క మెప్పు వ్యర్థమని నాకు నేర్పించినందుకు నీకు స్తోత్రం. ఒక వజ్రాన్ని దూషిస్తే దాని విలువ తరిగిపోదు, ఒక భక్తుణ్ణి దూషిస్తే అతడి విలువ తరిగిపోదు అనే సత్యాన్ని నేర్పించావు, నీకు వందనాలు. క్రీస్తునందు నేను ఒక వజ్రంతో సమానమని, ముత్యము కంటే అమూల్యమని చెప్పినందుకు నీకు స్తోత్రాలని ప్రభువును ఆరాధించుకుందాం. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి ప్రభువా, నీకు వందనాలు, వందనాలు. దేవా నీకు వందనాలు. నా శత్రువులు నన్ను జుట్టినను, నరకపు పాశములరి కాటినను, నా శత్రువులు నన్ను కాటినను, వరదవలే విడువకనను ఎడబాయని దేవ, విడువకనను ఎడబాయని హోవానా బలమాయద ధమైనది నీ మార్గం,
ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, దేవుని బిడ్డలము, విశ్వాసులమైన, రక్షణ పొందిన వాళ్ళము, మోక్షరాజ్య వారసులమైన మేము ఈ భూమి మీద ఎటువంటి మానసిక వైఖరి కలిగి జీవించాలో, మనుషుల పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో మీరు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రం. మనుషులు మా గురించి ఇచ్చే తీర్పులు అవి నిత్యత్వంలో నిలబడవు. మమ్మల్ని గూర్చి మేము అనుకున్నది కూడా నిలబడదు. దేవుడు అనుకున్నదే నిలబడుతుందని గొప్ప సత్యం నేర్పావు. నీకు స్తోత్రం. నీ ఎదుట మేము నీతిమంతులమైతే, పరిశుద్ధులమైతే, యోగ్యులమైతే మాకు చాలు. దేవుణ్ణి సంతోషపెడితే చాలనే ధైర్యం ఓఫీరిస్టులందరికీ మొదట అనుగ్రహించండి. మిగతా క్రైస్తవ సమాజ కుటుంబ సభ్యులందరికీ మళ్ళీ అనుగ్రహించండి. వ్యర్థమైన విమర్శలతో తమ టైం అంతా వ్యర్థంగా గడుపుతున్న ఆ అజ్ఞానులతో మీరు మాట్లాడి వారికి రక్షణార్థ జ్ఞానము కలిగించమని, గొప్ప కార్యం చేయమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వజగద్రక్షకుడు, మన సొంత రక్షకుడు, మన దేవుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం, ఆయన అనుగ్రహించే సమయోచిత జ్ఞాన వివేకములు, దివ్యాదరణ చేరివచ్చిన మనకందరికీ దేవుని కొరకు భూమి మీద అన్యాయముగా ద్వేషించబడుతున్న ధన్యులందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రభు శక్తి.